రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గాన్ని పర్యాటకంగాను ఆధ్యాత్మికంగాను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పలు దేవాలయాలున్న పిఠాపురం పుణ్యక్షేత్రానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధికంగా వస్తున్న నేపథ్యంలో ఏపీ ఎక్స్ప్రెస్, సిరిడి ఎక్స్ప్రెస్, నాగవల్లి ఎక్స్ప్రెస్ తదితర ఎక్స్ప్రెస్ రైళ్లకు పిఠాపురంలో హాల్స్ ఇప్పించాలని పవన్ కళ్యాణ్ తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి విన్నవించారు. అలాగే ఎప్పటి నుంచో పిఠాపురం ప్రజలకు కలగా ఉన్న ఉప్పాడ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కి నిధులు కేటాయించాలని రైల్వే శాఖ మంత్రికి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి కూడా వినతులు చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. కాగా అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషికి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది మహారాష్ట్ర నుంచి మనకి భక్తులు వస్తూ ఉంటారు. మనం ఈ టూరిజంని అభివృద్ధి చేయాలి అన్న దిశలో వారికి నా అభ్యర్థన ఏమిచ్చామంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి గుడి ఉంది. మహారాష్ట్ర నుంచి చాలామంది భక్తులు వస్తారు. అలాగే నాగావళి ఎక్స్ప్రెస్, నాందేడ్ నుంచి వచ్చే సంబల్పూర్ ఎక్స్ప్రెస్, నాందేడ్ టు విశాఖపట్నం, అలాగే విశాఖపట్నం నుంచి షిరిడి ఎక్స్ప్రెస్, అలాగే ఏపీ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం ఢిల్లీ, ఇవన్నీ కూడా మేము పిఠాపురంలో ఒక స్టాప్ హాల్ట్ పెట్టమని అడిగాం. దానికి వారు సానుకూలంగా స్పందించారు. అలాగే ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి కావాలి. దాదాపు ఒక 60 కోట్లతోటి ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అవసరం ఉంది. చాలా ట్రాఫిక్ కంజెషన్ కానీ ముఖ్యంగా తగ్గిస్తుందని చెప్పి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి రిక్వెస్ట్ చేస్తాం. దానికి కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించారు. అది కూడా పిఎం గతిశక్తి ప్రోగ్రాం కింద దాన్ని ఇచ్చేలాగా చేశారు.